వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పొదలకూరు పంచాయతీ లింగంపల్లి పరిధిలో వృద్ధుల ఆశ్రమంలో టీజీ మైఖేల్ జన్మదినోత్సవం సందర్భంగా మరియు 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈరోజు అరవింద మల్టీ స్పెషాలిటీ నందు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి రేపు ఆపరేషన్ చేయిస్తాము. ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ ఆగ్నేష్ చారిటబుల్ ట్రస్ట్ 2019లో ప్రారంభమైనదని, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరుగా ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, గ్రామీణం వికాసం, క్రీడలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో ఆగ్నేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా చికిత్స చేసి మందులు పంపిణీ చేసి కంటి శస్త్రచికిత్సలు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ ఎన్వి ప్రసాద్, వివిఆర్ రవికుమార్, ఎన్వి రాము, రాంబాబు, లక్ష్మణ్, వెంకట్రావు మరియు డేగా యశ్వంత్ రెడ్డి, హరీష్, అరవింద హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఇరవన్ రావు చిట్టి, డైరెక్టర్ కృష్ణవంశీ తదితరులు పాల్గొన్నారు. 5 ఇంద్రియాల్లో కళ్ళు ప్రధానమై ఈ సృష్టిని మనం చూడాలంటే ఖచ్చితంగా కళ్ళు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటి జాగ్రత్తలు వాళ్ళు చెప్పినట్టు తీసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమం మన ముఖ్య ఉద్దేశం, టీజే మైఖేల్ గారు కనీసం వివాహం కూడా చేసుకోకుండా విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తన నిధుల ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 10 సంవత్సరాలుగా ఈ మన నెల్లూరు జిల్లాకైతేమి పక్క జిల్లాలకైతేమి ఆయన సేవలు ఎన్నో కొనియాడదగినవి. ఈరోజు వాళ్ళ ఫౌండర్ మెంబరు ఎన్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. రానున్న రోజుల్లో కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గత 7 సంవత్సరాలుగా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, దుప్పట్ల పొడి కార్యక్రమాలు, విద్యార్థులకు చేయూతనివ్వడం, వాళ్ళ చదువులు చూడడం, ఇల్లు నిర్మించే హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నాటుతున్నారు. వందలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమం అంటూ లేదు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా చేయాలని ఫౌండర్ మెంబర్ ఎన్వి ప్రసాద్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వివిఆర్ సీ ఫుడ్స్ అధినేత రవిచంద్రన్ గారు, మరి అలాగే ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని కష్టపడుతున్నటువంటి రాంబాబు, లక్ష్మణ్ గారు, వాసు గారు, అలాగే వెంపులూరు హరి, డేగా యశ్వంత్ రెడ్డి గారు, సురేష్ గారు, అరవింద్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి టీజే మైఖేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇలాంటి జన్మదినాలని మరొక 100 జరుపుకోవాలని మనసారా కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.